హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసాద్ తెలుగుడే. గాయ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి కంప్యూటర్ సర్క్యూట్ అనేది ఆపామ్ అనేది యూజ్ చేసుకొని మనం ఈ మల్టీసిమ్ సాఫ్ట్వేర్లో మనం ఎలా డిజైన్ చేయాలని మనం ఈ వీడియోలో అయితే చూద్దాము క్లియర్గా. సో ప్రీవియస్ వీడియోలో మనం కంపారేటర్ అంటే ఏంటిది, సో కంపారేటర్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, సో దాని అవుట్పుట్ ఎలా వస్తుందని మనం క్లియర్గా అయితే చూస్తాము. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం కంపారేటర్ని ఎలా డిజైన్ చేయాలి ఈ మల్టీసిమ్ సాఫ్ట్వేర్ అనేది చూద్దాము. సో దానికన్నా ముందుగా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం విజిట్ చేసి అలా ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే పక్కన బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అనమాట. ఎప్పుడైతే మీరు ఇలా యాక్టివేట్ చేసుకుంటారో మన ఛానల్ నుండి వచ్చే వీడియోస్ అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాము. సో ముందుగా అయితే మనం ఈ కంప్యూటర్ డిజైన్ చేయడానికి దానికి కావాల్సిన కాంపోనెంట్స్ అయితే ముందుగా అయితే తెలుసుకుందాము. సో వచ్చేసరికి మనము 2 AC వోల్టేజ్ పవర్ సప్లై అనేది ఒకటి కావాల్సి ఉంటుంది. సో అంటే అది డీసీనే. సో అది నెక్స్ట్ వచ్చేసరికి అలాగే రిఫరెన్స్ వోల్టేజ్గా మనం వోల్టేజ్ పవర్ సప్లై అనేది కావాల్సి ఉంటుంది, డీసీ వోల్టేజ్ పవర్ సప్లై. అలాగే వచ్చేసరికి మనం VCC అలాగే VE అనేది కావాల్సి ఉంటుంది. ఎందుకనంటే మన ఐసీకి పవర్ సప్లై వేయడం కోసం +12 volts అలాగే -12 volts అయితే మన ఐసీకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఐసీ మెయిన్గా మనం ఐసీ 741 ఆప్ అనేది మన ఐసీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలా వచ్చేసరికి మనం 1K రెసిస్టర్స్ అనేది మనము 3 అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి నెక్స్ట్ అలాగే అవుట్పుట్ డిస్ప్లే కావడం కోసం మనం ఇక్కడ వచ్చేసరికి ఆసిలేటర్ అనేది తీసుకుంటాం. సో ఇన్ ద కేస్ మనం CRO అనేది తీసుకుంటాం. సో ఆసిలేటర్ అనేది కాదు, ఇక్కడ వచ్చేసరికి మనం CRO అనేది తీసుకుంటాం, ఆసిలోస్కోప్ అనేసి. సో మనం ఇక్కడైతే ఈ కాంపోనెంట్స్ ముందుగా మనం అయితే ఈ మల్టీసిమ్ సాఫ్ట్వేర్ మీద మనం డిజైన్ అయితే చేయడం కోసం ప్లేస్ అయితే చేసుకుందాం. సో ముందుగా వచ్చేసరికి ఏదైనా ఒక సోర్స్ మీద అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సో సోర్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఎట్లా అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది. సో ఇక్కడ గ్రూప్ మీద క్లిక్ చేసి డ్రాప్ డౌన్లో మనం ఎనలాగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 741 ఐసీ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మనం 741 ఆప్ మీదే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు 1K రెసిస్టర్స్ 3 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో 1K రెసిస్టర్స్ బేసిక్స్, నెక్స్ట్ అలాగే రెసిస్టర్స్. సో వచ్చేసరికి 1K రెసిస్టర్స్ నేను 3 అయితే తీసేసుకుంటున్నాను. 3 1K రెసిస్టర్స్. సో 3 1K రెసిస్టర్స్ అయితే నేనైతే తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనము AC వోల్టేజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది అనేది మనం సోర్స్లోకి వెళ్ళిపోయి సిగ్నల్ వోల్టేజ్ సోర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం వచ్చేసరికి AC వోల్టేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసరికి మన ఇన్పుట్ వోల్టేజ్ అనమాట. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ రిఫరెన్స్ వోల్టేజ్ కిందకి మనం DC పవర్ సోర్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి గ్రౌండ్ కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనము గ్రౌండ్ తీసేసుకున్నాం. నెక్స్ట్ VCC అలాగే VE అని తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను VCC తీసేసుకున్నాను. నెక్స్ట్ VE ఐసీకి పవర్ సప్లై ఇవ్వాలి కాబట్టి నేను VCC తీసుకున్నాను, VE తీసేసుకున్నాను. నెక్స్ట్ మనం వచ్చేసరికి ఆసిలోస్కోప్. సో డిస్ప్లే అవడం కోసము అవుట్పుట్ డిస్ప్లే అవ్వడం కోసం అవుట్పుట్ క్లియర్గా మనం చూడటం కోసం ఆసిలోస్కోప్ అనేది తీసుకోవాలి. సో నేను ఆసిలోస్కోప్ అయితే తీసేసుకున్నాను. సో ఇవి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ కాంపోనెంట్స్ అనమాట. ఇప్పుడు మనం వచ్చేసరికి వీటిని ఎలా డిజైన్ చేయలేదు అంటే కనెక్షన్స్ ఎలానో చూద్దాము. సో నేను వచ్చేసరికి నాన్ ఇన్వర్టింగ్ పిన్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో నాన్ ఇన్వర్టింగ్ పిన్ అంటే థర్డ్ పిన్ ఐసీకి. సో ఐసీకి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ నుంచి నేను కనెక్షన్ అయితే ఇస్తున్నాను. సో ఐసీ యొక్క థర్డ్ పిన్ నుంచి నేను రెజిస్టర్ 1 ఎండ్కి అయితే ఇస్తున్నాను. సో అనదర్ ఎండ్కి వచ్చేసరికి నేను AC వోల్టేజ్ ఏదైతే తీసుకున్నామో సిగ్నల్ వోల్టేజ్ దానికైతే పాజిటివ్కి అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ అలాగే దాన్ని నెగిటివ్ తీసుకెళ్ళి మనకు గ్రౌండ్ సప్లైకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను గ్రౌండ్ అయితే తీసుకున్నాను కదా ఇక్కడ. సో నేను గ్రౌండ్కి అయితే ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే ఇప్పుడు వచ్చేసరికి మనం దీనికి ఫీడ్బ్యాక్ అయితే ఉండదు అనమాట, ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అనేసి. సో ఇప్పుడు వచ్చేసరికి మనం సెకండ్ టెర్మినల్ అయితే తీసుకున్నాం ఐసీ సెకండ్ టెర్మినల్ నుంచి రెసిస్టర్ 1 ఎండ్కి అయితే ఇచ్చాను. సో అనదర్ ఎండ్కి వచ్చేసరికి పవర్ సప్లైకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చేసిన తర్వాత దాని యొక్క పవర్ సప్లై అనదర్ ఎండ్ నుంచి మనం వచ్చేసరికి గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనం సెకండ్ టెర్మినల్ అనేది అయిపోయింది అనమాట. అంటే ఐసీకి సంబంధించిన సెకండ్ టెర్మినల్ అయితే ఇచ్చేసాము. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను అవుట్పుట్ సైడ్లో 1K రెజిస్టర్ అనేది ప్లేస్ చేస్తాను, అంటే లోడ్ అంటే 1K రెజిస్టర్ ప్లేస్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి 6th పిన్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఐసీకి. సో అనదర్ ఎండ్ రెజిస్టర్ నుండి గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడైతే కనెక్ట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి మనం VCC. సో ఐసీకి మనం 12 volts అలాగే -12 volts అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇదైతే ప్లేస్ చేస్తున్నాను. 12 voltsకి అయితే నేను చేంజ్ చేసుకుంటున్నాను. డిఫాల్ట్గా అయితే మనకి మనం 5 volts అనేది ఉంటుంది. నేను దీన్ని వచ్చేసరికి
12 వోల్ట్స్కి చేంజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి VEE మనం +12 -12 వోల్ట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో -12 వోల్ట్స్ అనేది నేను ఇస్తున్నాను. సో -12 వోల్ట్స్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి మనం అవుట్పుట్ డిస్ప్లే కోసం నేనైతే ఇస్తున్నాను. అవుట్పుట్ డిస్ప్లే కోసం ఆసిలోస్కోప్ అనేది వాటి యొక్క పాజిటివిటీ తీసుకొచ్చి నేను 6 టెర్మినల్కి ఇచ్చాను, నెగిటివ్ తీసుకొచ్చి గ్రౌండ్కి అయితే ఇచ్చాను. సో అలాగే మనం ఇన్పుట్ కూడా చెక్ చేసుకోవాలి కదా, ఇన్పుట్ ఎంత వస్తుంది అనేసి. సో నేను ఆసిలోస్కోప్ యొక్క సెకండ్ ఛానల్ నుంచి నేను ఇన్పుట్కి నేను ఇస్తున్నాను. సో దీనికి నేను ఒక కలర్ కూడా నేను చేంజ్ చేస్తాను. సో ఇది ఎలా కలర్ చేంజ్ చేసుకోవచ్చానంటే దీనికి డబుల్ క్లిక్ ఇచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. సో ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ షో నెట్ నేమ్, దాని కింద నెట్ కలర్ ఉంటుంది. సో దాన్ని మనం నెట్ అని అంటాము. సో నెట్ కలర్ అయితే చేంజ్ చేస్తున్నాను. బ్లూ అయితే నేను పెట్టుకుంటున్నాను. బ్లూ కొట్టుకొని ఇక్కడ ఓకే చేస్తారంటే మనకి సిగ్నల్ అనేది బ్లూ కలర్లో చూపించడం జరుగుతుంది. సో అనదర్ ఉంది కదా, అనదర్ టెర్మినల్. సో ఇది గ్రౌండ్ కనెక్ట్ చేయాలి. సో నేను ఇది వచ్చేసరికి గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ టోటల్గా కనెక్షన్ అయితే ఇచ్చేసాము. ఇప్పుడు మనం అవుట్పుట్ అయితే చెక్ చేద్దాము. అవుట్పుట్ చెక్ చేసే ముందు ఇన్పుట్ వచ్చేసరికి మనం 5 వోల్ట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. 5 వోల్ట్స్ పీక్ నేనైతే 5 వోల్ట్స్ అనేది ఇచ్చేసాను 1 kHz దగ్గర. నెక్స్ట్ అలాగే రిఫరెన్స్ వోల్టేజ్ వచ్చేసరికి నేను 2 వోల్ట్స్ అయితే ఇస్తున్నాను రిఫరెన్స్ వోల్టేజ్. లేదంటే 1.4 అని మీ ఇష్టం అంతే ఇచ్చుకోవచ్చు. నేను 1.4 ఇస్తున్నాను. 1.4 వోల్టేజ్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం అవుట్పుట్ అనేది చెక్ చేద్దాం. సో ఇన్పుట్లో మనం సైనోసాయిడల్ సిగ్నల్ ఇస్తున్నాము. సిగ్నల్ వోల్టేజ్ అని మనం సైనోసాయిడల్ సిగ్నల్ ఇస్తున్నాము నాన్ బట్టింగ్కి. ఇప్పుడు మనకి అవుట్పుట్లో స్క్వేర్ వేవ్ రావాలి. ఆ స్క్వేర్ వేవ్ ఎలా రావాలి, మనం ఏదైతే సిగ్నల్ వోల్టేజ్ ఇచ్చామో సో అది అనేది 0 కంటే ఎక్కువ ఉంటే మనకి నెగిటివ్ అంటే -Vsat అని వచ్చింది. సో అంటే మనకి అవుట్పుట్లో నెగిటివ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలాగే మనకి ఇప్పుడు అవుట్పుట్ అనేది రావాలి. సో నేనైతే ఫస్ట్ సిమ్యులేట్ అయితే చేస్తున్నాను. సిమ్యులేట్ చేసినాక మనం CR1 అనే డిస్ప్లే అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ అయితే చేసేసాను. సో ఇలా అయితే బ్లాక్ కలర్గా వచ్చింది కదా. సో దీన్ని మనం రివర్స్ అని క్లిక్ చేయగానే వైట్ కలర్లోకి వస్తుంది. సో ఇప్పుడు మన సిగ్నల్ అయితే కరెక్ట్ కనపడతలేదు. ఇక్కడ నేను టైమ్స్ పర్ డివిజన్ నాబ్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి 1 వోల్ట్ అయితే పెడుతున్నాను, 1 millisecondలో పెడుతున్నాను. సో చూసారు కదా, క్లియర్గా అయితే వచ్చింది కదా. అలాగే ఇప్పుడు మనం వచ్చేసరికి ఛానల్ ఏ వచ్చేసరికి మనము ఏదో అవుట్పుట్ తీసుకున్నాము, ఛానల్ బి వచ్చేసరికి ఇన్పుట్ తీసుకున్నాము. సో ఇన్పుట్ చూసారు కదా, మనకి రావడం అయితే జరిగింది. 5 వోల్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ చూసినా చేంజ్ అవుతుంది కదా, ప్లస్ 5 వోల్ట్స్ వస్తుంది, -5 వోల్ట్స్ కిందకి మనకి చేంజ్ అవుతుంది అనమాట. అలాగే వచ్చేసరికి అవుట్పుట్. సో డిస్ప్లే అయితే అయింది. అవుట్పుట్ అనేది మనకు కరెక్ట్గా వచ్చింది. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం కంప్యూటర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలో మనం ఈ వీడియోలో చూసాం. నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మరో వీడియోతో ఉంటాను. అంటిల్ దెన్ బై, దిస్ ఈజ్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.